మన భారతదేశంలో ముస్లిం సమాజం వెనుకబడి ఉన్నది అన్న సంగతి అనేక కమిటీల ద్వారా, సచార కమిటీ ద్వారా తెలియవచ్చింది ఏమిటి అన్నది ఒక్కసారి ఆలోచించాలి. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ కంటే కూడా ముస్లిం సమాజం వెనుకబడి ఉంది అన్న విషయం నిర్ధారణ అయింది. చాలా కాల క్రితమే ప్రభుత్వానికి రిపోర్టులు సమర్పించడం జరిగింది. దీనంతటికీ కారణం ఏమిటి అన్న విషయాల మీద పరిశీలన చేస్తే ఒక విషయం బయటకు వచ్చింది. ముస్లిం సమాజంలో అవిద్య దీనికి ప్రధాన కారణం. అవిద్య వల్ల వెనుకబాటుతనం ఉండడం, ఆ వెనుకబాటుతనం వల్ల అన్ని రకాలుగా నష్టపోతున్నది ముస్లిం సమాజం. ఎస్సీ ఎస్టీల కంటే కూడా వెనుకబడినటువంటి వర్గంగా ముస్లింని పరిగణించాలి అని చెప్పి రిపోర్టులు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ముస్లిం సమాజం ఏం చేయాలి? ముస్లిం సమాజం అభివృద్ధి కోసం ఏం చేయాలి? ముస్లిం అయి ఉండి ముస్లిం సమాజం గురించి మాట్లాడుతున్నావా అని ఎవరైనా అనవచ్చు. అది కాదు విషయం. ఇక్కడ ఏమిటంటే అన్ని వర్గాలు కూడా ఈ సమాజంలో ముందుండాలి. ఏ వర్గం కూడా వివక్షకు లోనవడం వల్ల కానీ, ఆత్మన్యూనతల వల్ల కానీ వెనుకబాటుతనంగా ఉండడం మాత్రం సమాజంలో జరగకూడదు. ఎప్పుడైతే సమాజంలో ఈ రకమైనటువంటి వ్యత్యాసాలు వచ్చేస్తాయో దానివల్ల సమాజం అభివృద్ధి కుంటుపడితే దేశం కూడా కుంటుపడుతుంది. కాబట్టి సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని మతాల వాళ్ళు అందరూ కూడా సమానమైనటువంటి అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్ళినప్పుడే దేశం పురోగతి సాధిస్తుంది. ముస్లిం సమాజం ప్రత్యేకించి వెనుకబడిపోయి ఉండడానికి కారణం అన్న విషయాల మీద రిపోర్ట్లు అనుసరించి ముస్లిం మేధావులందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉందన్న విషయాన్ని పదే పదే చాలాసార్లు చెప్తుంటాను. ఈ విషయంలో మనకు ఉన్నటువంటి లోపాలు ఏమిటి? మనం అన్నట్టుగా అవిద్య అన్నది ఉంది. చదువు లేకపోవడం, అతి తక్కువ చదువుతోటే చదువులు ఆపుకొని పంచర్లు వేసుకును, రిపేర్లు చేసుకును, మెకానికల్ గానో లేదా చిన్న టైలర్లు గానో చిన్న చిన్న చిరు ఉద్యోగాలతోటి సరిపెట్టుకుంటూ వివాహాలు చేసుకుని వారు అంతటితో సరిపెట్టుకుని ఉద్యోగాలు పోయే సమాజంగా ఈ భారతదేశంలో ముస్లింలు ఉన్న విషయం మనం గమనించాలి. అందులో నుంచి బయటికి రావాలంటే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యను ప్రోత్సహించడం ద్వారా చదువు మీద ఆడ మగ అని తేడా లేకుండా ఇరువురిని కూడా చదివించే విధంగా చదువు కోసం అందరూ ప్రాముఖ్యత వహించాలి. అనవసర ఖర్చులన్నింటినీ కూడా తగ్గించి విద్యను అభివృద్ధి చేయడానికి చేయవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి వారి యొక్క ఖర్చు పెట్టడం మొదలు పెడితే, దానికి వెచ్చిస్తే ఖచ్చితంగా దీని యొక్క ఫలితం రాబోయే కాలంలో తప్పకుండా ఈ సమాజంలో ఉంటుంది. ఈ సమాజం ముందుకు వెళ్తుంది. ఉదాహరణకి అనేక సమాజాలు మన దేశంలో ఉన్నాయి. అనేక మతాలు, అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు. ఏ కులం వారు ముందున్నారు, చాలా బాగా అభివృద్ధి చెందున్నారని ప్రత్యేకంగా చెప్పుకుంటే అందులో మనం పరిశీలిస్తే మనకు కనబడేది ఏమిటంటే ఖచ్చితంగా వారందరూ ఐకమత్యంతో చదువు పట్ల శ్రద్ధ వహించి ఆ కులంలో వెనుకబడి ఉన్నవాళ్ళు, చదువుకోలేని వారు చదువుకోవడం కోసం వాళ్ళు తీసుకునే చర్యలు, హాస్టల్స్ పెట్టడం, పిల్లల్ని ఎడ్యుకేషన్ చదువు కోసం స్పాన్సర్స్ చేయడం, ఈ రకమైనటువంటి అనేక కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకోవడం ద్వారా ఆయా కులాలను వృద్ధి చేసుకున్నటువంటి దాఖలాలు చాలా చరిత్రలో కనబడతాయి. అదేవిధంగా ఏ విద్య ద్వారా అభివృద్ధి చెందగలడో, అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్ళగలుగుతాడో అన్నటువంటి విషయాన్ని ముస్లిం సమాజం కళ్ళు తెరుచుకుని మనం విద్య పట్ల అందరూ కూడా శ్రద్ధ వహించాలి. ఈ ముస్లిం సమాజంలో ఉన్న మేధావులందరూ కూడా దాని మీద ఏకాగ్రత వహించి ముస్లిం సమాజాన్ని అవిద్య నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తే మొట్టమొదటి అంశంగా దీన్ని తీసుకుంటే ఖచ్చితంగా మన ముస్లిం సమాజం ముందుకు వస్తుంది. మదర్సాలలో విద్యకు పరిమితమైపోకుండా సాంకేతిక పరమైనటువంటి వేరే విద్యలు వృద్ధి చెందడానికి, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి చదువులు కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ధార్మిక విద్యతో పాటు ఆధునిక విద్య వైపు కూడా ముస్లిం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.